అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారి మీద నిన్న నేషనల్ మీడియా ఫార్చ్యూన్లో ఒక కవర్ పేజీ స్టోరీ వచ్చింది. ఏపీ రైజింగ్ స్టార్ అని. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నత శిఖరాలకు చేరబోతున్న నాయకుడు, ఆయన భవిష్యత్తులో ఖచ్చితంగా అత్యంత కీలకమైన నాయకుడు కాబోతున్నారు అని నేషనల్ మీడియాలో వార్త రావడం, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో అండ్ టీడీపీ సోషల్ మీడియాలోనూ ఆ కవర్ పేజీ ఫోటో పెట్టి రకరకాల చర్చలు చేస్తున్నారు. సో దీని మీద నా అభిప్రాయం కూడా, నా విశ్లేషణ కూడా చెప్పాలని వీడియో చేస్తున్నాను. ఒకటి మాత్రం స్పష్టం, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి వారసుడుగానో తెర మీదకు వచ్చినప్పటికీ, తెర మీదకు పరిచయం అయినప్పటికీ, ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నమాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి ద్వారా వచ్చిన రాజకీయ వారసత్వం ఆయన్ని ఎమ్మెల్యే అవ్వడానికి ఉపయోగపడలా. 2019లో ఆయన పోటీ చేసిన తొలి ఎన్నికలో గెలవలేదుగా. ఆయన ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి ఎన్టీఆర్ గారు మనవడుగా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా పోటీ చేసిన తొలి ఎన్నికలో ఆయన ఓడిపోయాడుగా 2019లో. 2024లో గెలిచాడు. ఇలా ఓడిపోవడానికి గెలవడానికి మధ్య ఆయనలో జరిగిన సంస్కరణలే ప్రస్తుతం ఉన్న నారా లోకేష్. సో తనను తాను మార్చుకున్నారు. విపరీతమైన అవమానాలు పడ్డారు. సో విపరీతమైన హేళన ఎదుర్కొన్నారు. విపరీతమైన అంటే తన ఆకారాన్ని, ఆహార్యాన్ని, ఆహారపు అలవాట్లని అన్నింటినీ కూడా రాజకీయ ప్రత్యర్థులు కించపరుస్తూ చాలా దారుణంగా ట్రోల్ చేశారు. సో అటువంటి లోకేష్ గారు 2024 ఎన్నికలు వచ్చేసరికి 90,000కు పైచిలకు మెజారిటీతో తను ఎక్కడైతే ఏ నియోజకవర్గం నుంచి అయితే 5,000 పైచిలకు తేడాతో ఓడిపోయారో అదే నియోజకవర్గం నుంచి 90,000కు పైగా మెజారిటీతో లోకేష్ గారు గెలిచారు. సో గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆయన మంత్రిగా ఉంటూ యువతకు ఉద్యోగాల కల్పన అండ్ విద్యాశాఖ సంస్కరణ, కొత్త పెట్టుబడులు తీసుకురావడం, కొత్త పరిశ్రమలు తీసుకురావడం, ఎక్కువగా ఐటీ రంగం మీద ఫోకస్ పెట్టడం, డేటా సెంటర్లు తీసుకురావడం, దీని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సో ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎమ్మెల్యేగా గెలవడం వరకు ఆయన అందరికీ తెలుసు. మంత్రిగా ఆయన పనిచేస్తున్న తీరు ఇప్పుడు ఆయనకి జాతీయ స్థాయిలో ఒక పేరు తీసుకొస్తోంది. అండ్ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పెద్దలకు అత్యంత చేరువైన నాయకుడిగా తయారు చేసింది. లోకేష్ గారిలో ఒక కసి ఉంది, ఒక పట్టుదల ఉంది. అందుకని ఇప్పుడు యువగలం పాదయాత్రలో లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కేడర్కు బాగా కనెక్ట్ అయ్యారు. మీరు ఒకసారి ఆ టైం లైను వీలైతే మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించండి. 2019లో ఓడిపోయిన తర్వాత 2022 వరకు, అంటే ఆ 3 ఏళ్ళు ఆయన తనను తాను సంస్కరించుకోవడానికి టైం ఇచ్చారు. చాలా మార్చుకున్నారు, చాలా అలవాట్లు మార్చుకున్నారు, తన మాట తీరు మార్చుకున్నారు, ప్రవర్తన మార్చుకున్నారు. ఆ సంస్కరణలన్నీ వచ్చిన తర్వాత 2023 పాదయాత్రకి ఆయన పూర్తి పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా జనంలోకి వెళ్ళారు. ఆ పాదయాత్ర కార్యకర్తల్లో ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కలిగించింది. లోకేష్ గారిలో ఒక నాయకుడిని చూపించింది. ఎస్, ఈయన ఖచ్చితంగా నిలబడతాడు, ఈయన చాలా పట్టుదల ఉన్న వ్యక్తి, ఈయనకి చాలా విషయ పరిజ్ఞానం ఉంది, ఎవ్వరు ఏమన్నా సరే ఈయన మొండిగా మాస్ ఇమేజ్ ఉంది అని లోకేష్ గారిలో కొత్త నాయకత్వాన్ని ఆ పాదయాత్ర పరిచయం చేసింది. సో దాంతో 2024 ఎన్నికలకు కావాల్సిన పరిపూర్ణ నాయకత్వాన్ని అందుకొని ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచి ఇప్పుడు మంత్రిగా, ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని నిరూపించేసుకున్నారు, నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఇంకా అక్కడితో కాదు, మరి పరిపాలనలో ఆయన ఎంతవరకు రాణించగలరు, ఆయన సామర్థ్యం ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు, ఇస్తారా ఇవ్వరా? అండ్ దాదాపుగా 32 శిలాఫలకాలు ఆవిష్కరించారు తన పాదయాత్రలో. వాటిని పరిష్కరిస్తారా, పరిష్కరించరా? ఇవి తన ముందున్న టాస్కులు. ఆల్రెడీ ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. అందుకే ఇన్వెస్ట్మెంట్స్ భారీగా వస్తున్నాయి. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్లో ప్రభుత్వంతో జరుగుతున్న ఒప్పందాల్లో 50%, సగానికి సగం గ్రౌండింగ్ అయినా చాలు, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి, 10 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయి. సో అది లోకేష్ గారిలో ఒక నమ్మకాన్ని, కొత్త తరహా, అంటే ఇతను అడ్మినిస్ట్రేటర్గా కూడా, ఇతను ఒక పాలకుడిగా కూడా, ఇతను మంత్రిత్వ శాఖలను డీల్ చేసే విషయంలో కూడా ఇతను సమర్థుడే అని సామాన్యుల్లోకి, చాలా వివిధ వర్గాల్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఆయన పార్టీని గెలుచుకున్నాడు, పార్టీ నాయకుల మనసు గెలుచుకున్నాడు, కార్యకర్తల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు మంత్రిగా రాష్ట్ర ప్రజలు, యువత నమ్మకాన్ని గెలుచుకునే పనిలో ఉన్నాడు. సో ఇది పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మంత్రిగా ఆయన పనితీరు బాగానే ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే అటు రాయలసీమలో కావచ్చు, ఇటు ఉత్తరాంధ్రలో కావచ్చు, ఎక్కడ చూసినా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, భారీగానే వస్తున్నాయి.
ఇవన్నీ కూడా లోకేష్ గారి చలవ, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్, లోకేష్ గారి కష్టం. కాబట్టి ఈయన రైజింగ్ స్టార్గా చూపించడానికి రీజన్ అదే. ఓడి గెలిచాడు, తాను మార్చుకున్నాడు, అండ్ మాస్ ఇమేజ్ పెంచుకున్నాడు, కేడర్ నమ్మకాన్ని గెలుచుకున్నాడు, జనాలకు కనెక్ట్ అయ్యాడు, అండ్ ఇప్పుడు మంత్రిగా సమర్థత చూపిస్తున్నాడు, ఫలితాలు సాధిస్తున్నాడు. సో అందుకని భవిష్యత్తులో ఇతను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఖచ్చితంగా కీలకమైన స్థానాలకు వెళ్ళబోతున్నాడు అనేది ఆ కథన సారాంశం. అందులో ఫార్చ్యూన్ అనే పత్రికలో ఏపీస్ రైజింగ్ స్టార్ అని ఇవ్వడం అనేది ఖచ్చితంగా అంటే నేషనల్ మీడియా ఫోకస్ లోకేష్ గారి కొత్త ఏమీ కాదు. ఒక 3 నెలల కిందట కూడా మరో పత్రికలో వచ్చింది. ఇంతకుముందు కూడా అనేక నేషనల్ మీడియాల్లో ఆయన ఫ్రంట్ పేజ్గా, కవర్ పేజ్గా చాలా వచ్చాయి. బట్ ఇప్పుడు రావడం రైజింగ్ స్టార్ అని పెట్టడం వెనక మాత్రం స్పష్టమైన కారణాలు ఇవే. భవిష్యత్తులో లోకేష్ గారు ముఖ్య పాత్ర పోషించబోతున్నారు. అది ఈ 5 ఏళ్లలోనే అవుతుందా, లేదు 2029 తర్వాత అవుతుందా, అండ్ కూటమిలో ప్రధాన పార్టీల మధ్య చర్చ ఏమిటి, వీళ్ళ సమన్వయం ఏమిటి, వీళ్ళ ఒప్పందం ఏమిటి, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. ఇవన్నీ చర్చకు వచ్చిన తర్వాత రకరకాల మార్పులు అయితే ఉంటాయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించిన మార్పులు ఉంటాయి. అది వచ్చే సంవత్సరం ఉంటుందా, లేదంటే 2029 ఎన్నికల తర్వాత ఉంటుందా అనేది కాలం సమాధానం చెప్తుంది.